పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు సైతం దెబ్బతిన్నాయి. ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్ మందుల సరఫరా నిలిపివేయడంతో పాకిస్తాన్లో ఔషధ ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. మందులు లేక అల్లాడుతున్నారు పాక్ ప్రజలు. తాజాగా ఔషధాల నిల్వల్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని సంబంధిత విభాగాలకు పాక్ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ప్రస్తుతం భారత్ నుంచి పాకిస్తాన్ 30 నుండి 40% ఔషధం ముడిసరుకు, ఔషధంలో వాడే ప్రధాన పదార్థం, చికిత్స ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం తెగిపోవడంతో పాకిస్తాన్కు అసలుకే ఎసరొచ్చింది. చైనా, రష్యా, ఐరోపా దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు పాకిస్తాన్ అధికారులు. రెబీస్ టీకా, పాము కాటు మందు, క్యాన్సర్ చికిత్సలకు అవసరమైన ఔషధాలను, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి అత్యవసర ఔషధాల నిల్వలను పెంచుకునే పనిలో పడ్డారు. ఫార్మా ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్తాన్లో బ్లాక్ మార్కెట్ దందా పెరిగే అవకాశం ఉండటంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు పాక్ భారత ఫార్మానే కీలకంగా ఉంది. తన ఔషధ ముడి పదార్థాలలో భారత్ పైనే ఆధారపడుతుంది పాకిస్తాన్. వీటిలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, అధునాతన చికిత్సా ఉత్పత్తులున్నాయి. ప్రధానంగా క్యాన్సర్ నిరోధక చికిత్సలు, జీవ ఉత్పత్తులు, వ్యాక్సిన్లు, సెరా, యాంటీ రెబిస్ వ్యాక్సిన్, యాంటీ స్నేక్ వెనమ్ను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇవి కాకుండా చాలా వరకు భారత్కు చెందిన ఔషధాలు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్, తూర్పు సరిహద్దు మీదుగా పాకిస్తాన్లోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. బ్లాక్ మార్కెట్ నుంచి పాకిస్తాన్కు మందులు తరలిస్తున్నారు. భారత్తో వాణిజ్య సంబంధాలు తెంచుకుని పాకిస్తాన్ తన గొయ్యి తానే తవ్వుకుందని అంటున్నారు నిపుణులు. పాకిస్తాన్ స్వీయ తప్పిదాల వల్ల ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా అంచుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమా అని కొద్దిగా కోలుకుంటున్న పాకిస్తాన్ ప్రస్తుత తరుణంలో కయ్యానికి కాలుదువ్వి భారత్తో స్వల్పకాల యుద్ధం చేసిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నిండా మునగడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.